నేటి దిన మన ధ్యానాంశముగా యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా, నాయన, ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో నీ మందిర ఆవరణంలో చేరి ఇప్పటి వరకు మీ నామమును గణపరచడానికి మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము మేము ధ్యానించబోతూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, మానవ మాతృని తండ్రి, మీ నోటి బూరగా మీరు మమ్మల్ని నన్ను వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ బలహీనతలు నాయన మాకును మీకును అడ్డుగోడలుగా ఉన్నాయో, ఏ శరీర కార్యాలు మాకును మీకును అడ్డుగోడలుగా ఉన్నాయో వాటిల్ని సరి చేసుకోగలిగేటటువంటి కృపను నాయన నీ బిడ్డలమైన మీరు మాకు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే, దేవుని నామాన్ని మనము గణపరచడానికి, దేవుని నామాన్ని గణపరచబడడానికి కలిగినటువంటి ఒక కారణం గురించి ఇక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అనేటటువంటి మాటని ఇక్కడ చెప్తున్నట్లు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఆయన సేవ చేసేటటువంటి దినముల్లో ఆయన తన యొక్క శిష్యులతోనూ అదే విధముగా తన మార్గాన్ని ఎవరైతే అనుసరించాలని ఆశపడుతున్నారో వాళ్ళందరితో ఆయన చెప్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫలింపు అనేటటువంటి మాటను గురించి మనం ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫలింపు అనే దాన్ని రుచి చూడాలని, లేకపోతే దానిని అనుభవించాలని ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆశ. ఎందుకంటే ఈ భూమి మీద మనము మానవులుగా జీవించేటప్పుడు మన జీవితాలు ఫలింపులో ఉండాలని, మన జీవితాలు ఫలభరితంగా ఉండాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. ఎన్నో రకాలైనటువంటి ప్రయాసలు మనము పడుతూ ఉంటాము. చాలా సందర్భాల్లో మన యొక్క జీవితాలు, మన యొక్క ఆత్మీయ జీవితాలు ఫలింపులోకి రానప్పుడు మనకు నిరాశ కలుగుతుంది, నిస్పృహ మనకు కలుగుతూ ఉంది. మనం చూసినట్లయితే ఈ భూమి మీద ఒక విత్తనము ఫలించాలి అంటే మొట్టమొదటిగా అది భూమిలోకి నాటబడాలి. భూమిలోకి నాటబడిన తర్వాత ఆ విత్తనము పైన మట్టి ఉంటేనే దానికి ప్రొటెక్షన్, కాపుదల. లేకపోతే ఈ భూమి మీద మనకు కనిపించేటటువంటి అనేక రకములైనటువంటి పక్షులు వచ్చి ఆ విత్తనాలని తినివేసేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో మనం గమనించినప్పుడు ఆ యొక్క విత్తనానికి మట్టి ఏ విధంగా అయితే కాపుదలుగా ఉంటుందో ఆ కాపుదలుగా ఉన్నటువంటి మట్టిని దాటుకొని ఆ విత్తనము పైకి రావాలి. ఎందుకంటే అది మొలకెత్తిన తర్వాత అది ఒక చిన్న చెట్టుగా అది మారడానికి అడ్డుగా ఉన్నటువంటి మట్టిని అది తొలగించుకుంటూ అది ఎదిగినప్పుడే అది ఫలభరితమైనటువంటి ఒక మొక్కగా అది మన యొక్క దృష్టికి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటల్ని మనం గమనిస్తే ఫలభరితమైనటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలని ప్రతి ఒక్కరము కూడా మనము ఆశపడతాము. కానీ ఈ ఫలభరితమైనటువంటి జీవితానికి అడ్డుగా ఉన్నటువంటి వాటిల్ని ఎదుర్కోవడము కానీ, అడ్డుగా ఉన్నటువంటి వాటిల్ని దాటి రావడానికి చాలామంది మనము ఇష్టపడము. చాలా సందర్భాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాలు ఈ అడ్డుగా ఉన్నటువంటి వాటిల్ని దాటకుండా అక్కడే నిలిచిపోయేటటువంటి స్థితిలోనే మన యొక్క ఆత్మీయ జీవితాలు మిగిలిపోతూ ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్నటువంటి మాటల్ని మీరు
గమనిస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను. మన యొక్క ఆత్మీయ జీవితాలు బహుగా ఫలిస్తే మన యొక్క తండ్రి మహిమపరచబడతాడు అనేటటువంటి మాట గురించి ఇక్కడ మనకు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ జీవితాలు ఫలించకుండా ఉండడానికి ఏ కారణాలు మనకు అడ్డుగా ఉన్నాయి అన్న విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే మనము ఆత్మీయంగా గాను ఈ శారీరకంగా గాను మనము ఈ భూమి మీద ఫలించే కొద్దీ సాతాను మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అలాగని మన యొక్క జీవితాల్లో ఫలింపును మనము వద్దు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఆయన మనల్ని ఆశీర్వదించే కొలది ఈ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మనము ముందుకు సాగడానికే మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఉపమానాన్ని మనము గమనిస్తే, ఆయన మన యొక్క ఆత్మీయ జీవితములో మనము ఎదగకుండా ఫలించకుండా ఉండడానికి ఏవి మనకు అడ్డుగోడలుగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఆయన చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మనలో ఉన్నటువంటి పనికి రానటువంటి తీగలను మనము తీసివేయాలి అనేటటువంటి మాటను ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనము బి భాగం చదవండమ్మా. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, మనలో ఫలించినటువంటి ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంటే తీసి పారవేయును అనేటటువంటి మాటను ఆయన ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఏది ఫలింపు కలిగినటువంటి తీగ, ఏది ఫలింపు లేనటువంటి తీగ అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించలేకపోతూ ఉంటాం. ఎందుకు మన యొక్క జీవితాలు ఫలింపులోనికి రాలేకపోతూ ఉన్నాయి? ఎందుకు మన యొక్క జీవితాల్లో మనము ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనము కొనసాగించలేకపోతూ ఉన్నాం అనేటటువంటి విషయాన్ని గ్రహించడమే చాలా ఆలస్యం అవుతూ ఉంది. ఈ ఆలస్యము మన యొక్క జీవితాలని ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండనీయకుండా చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మానవులుగా ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క జీవితాలని మనము గమనించినప్పుడు మనము చేసేటటువంటి ప్రతి పని మన దృష్టికి యథార్థంగా కనిపిస్తూ ఉంది, మన దృష్టికి కరెక్ట్గా కనిపిస్తూ ఉంది. కానీ దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు, ఆయన మనల్ని పరీక్షించినప్పుడు మనకు ఆయనకు మధ్య ఏ అడ్డుగోడ ఉంది, ఏ పనికి రానటువంటి తీగ మన యొక్క ఆత్మీయ జీవితాలని ఫలింపులోని రానియకుండా ఉందో అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ఆయన వాక్యము ద్వారా దేవుడు మనకు సెలవిస్తూ ఉంటాడు. కానీ చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితాలు ఎందుకు ఫలించకుండా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గ్రహించి కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే ఆది కాండము 27వ అధ్యాయము 12వ వచనంలో మన పితరుడైనటువంటి యాకోబు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఆది కాండము 27వ అధ్యాయము 12వ వచనం. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొననని చెప్పాను. చాలండి. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యాకోబు యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు తన యాకోబు యొక్క అన్న అయినటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏశావుని ఆశీర్వదించడానికి పిలిచినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తల్లి అయినటువంటి రిబ్కా ఏం చేస్తూ ఉందంటే యాకోబుని పిలిచి, నువ్వు నేను సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని తీసుకుని వెళ్ళి మీ తండ్రి అయినటువంటి ఇస్సాకుకు నువ్వు ఇవ్వు, మీ తండ్రి వాటిని భుజించి నిన్ను ఆశీర్వదిస్తాడు అని
రెబ్కా చెప్పినటువంటి మాటలు విన్నటువంటి యాకోబు పలుకుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకోనని చెప్పాను. ఇక్కడ యాకోబు ఆయన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాడు అంటే, వంచన, మోసం అనేటటువంటి మార్గాన్ని ఇక్కడ ఆయన ఎంచుకుంటున్నాడు. అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మోసకరమైనటువంటి రీతిలో తండ్రి దగ్గర నుంచి పొందడానికి యాకోబు ఇష్టపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యాకోబు జీవితాన్ని మనం గమనిస్తే ఫలభరితమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించడానికి మోసాన్ని యాకోబు ఒక మార్గముగా ఎంచుకుంటున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల జీవితాలని మనము పరిశీలించినప్పుడు, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే, కష్టపడి సంపాదించి ఉన్నతమైనటువంటి స్థితిలోకి కానీ ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి రావడానికి చాలామందికి ఇష్టంగా లేదు ఇప్పుడు. ఎందుకంటే చాలా త్వరగా వాళ్ళు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండాలని, చాలా త్వరగా ఫలింపులోకి రావాలని అనేక రకములైనటువంటి మార్గాలను వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా యాకోబును మనం గమనిస్తే ఆశీర్వాదం పొందడానికి మోసం అనేటటువంటి మార్గాన్ని ఎంచుకొని దాని ద్వారా తన యొక్క జీవితాన్ని ఫలింపులోనికి తీసుకురావాలని యాకోబు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. తల్లి చెప్పినటువంటి మాటల్ని బట్టి ఆయన అన్నను మోసం చేసి తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని ఆయన పొందుకుంటూ ఉన్నాడు. ఆశీర్వాదాన్ని ఈ రీతిలో పొందుకున్నటువంటి యాకోబు యొక్క జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే 29వ అధ్యాయం 25వ వచనం చదువమ్మా. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలును కోసమే కదా నీవు కొలువు చేసితివి, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. చాలండి. మోసం చేసి తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందినటువంటి యాకోబు అనుకొని ఉంటాడు, ఒకవేళ ఇంకా దేవుడు నా జీవితంని చాలా ఫలభరితమైనటువంటి స్థితిలో దేవుడు పెడతాడు, ఎందుకంటే తండ్రి నాకు శ్రేష్టమైనటువంటి దీవెనలు నాకు దయచేశాడు. ఇస్సాకు తర్వాత ఆ యొక్క వారసత్వాన్ని కొనసాగించగలిగేటటువంటి ఆశీర్వాదము నేను పొందుకున్నాను యెహోవా దేవుని దగ్గర నుంచి. కాబట్టి నేను ఇంకా చాలా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నా జీవితం ఉంటుంది అనేటటువంటి మాటను యాకోబు అనుకొని ఉంటాడు. కానీ మొట్టమొదట తన జీవితంలో ఎదురవుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, రాహేలు కోసము 7 సంవత్సరాలు తన మామ దగ్గర కొలువు చేస్తూ ఉన్నాడు. కొలువు చేసిన తర్వాత అప్పుడు దేవుడు యాకోబుకి తెలియచేసేటటువంటి విషయాన్ని మనం గమనిస్తే 25వ అధ్యాయం బి భాగం చూసినట్లయితే, ఎందుకు నన్ను మోసపుచ్చితివని అనెను. ఏ తీగ ద్వారా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి రావాలని ఆశపడ్డాడో, ఏ తీగ ద్వారా ఫలింపులోనికి రావాలన్నటువంటి యాకోబు ఆశపడ్డాడో, అది పనికి రానటువంటి తీగ అని దేవుడు ఇక్కడ యాకోబుకి తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గము, నువ్వు ఏ రీతిలో నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి రావాలని నువ్వు ఆశపడ్డావో, అది నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉంచదు. అది పనికి రానటువంటి తీగ అని దేవుడు యాకోబుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో యాకోబు చేసినటువంటి పొరపాటుని దేవుడు ఆయనకి ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితాలను కూడా మనము పరిశీలించుకోవాలి. దేవుడు మన యొక్క జీవితాలని ఫలింపులోనికి తీసుకుని రావట్లేదు అంటే, ఏ పనికి రానటువంటి తీగ మన యొక్క ఫలింపుకి అడ్డుగోడగా ఉందో మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఏ పనికి రానటువంటి తీగ ద్వారా మనము ఫలింపులోకి రావాలని మనం ఆశపడుతూ ఉన్నామో, అలాంటి వాటిల్ని దేవుని సన్నిధిలో మనము విడిచిపెట్టడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇంకా మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుమా. ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను,
అయినను దేవుడు అతను నాకు హాని చెయ్యనేలేదు. చాలండి. ఒక్కసారి అన్నను మోసం చేసినటువంటి యాకోబుని ఇక్కడ యాకోబు యొక్క మామగారైనటువంటి లాబాను ఎన్నిసార్లు మోసం చేస్తూ ఉన్నాడో మనం గమనించినట్లయితే 10 సార్లు మోసం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు అతనికి తెలియచేస్తూ ఉన్నాడు, నువ్వు ఫలభరితమైనటువంటి జీవితము కలిగి ఉండాలి అంటే నువ్వు మోసం చేస్తూ బ్రతుకుతూ పోతే కుదరదు. నువ్వు ఈ యొక్క పనికిరానటువంటి తీగను పట్టుకొని జీవితంలో నువ్వు పైకి రావాలని కానీ, జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉండాలని కానీ, ఫలభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో అది పొరపాటు అనేటటువంటి విషయాన్ని దేవుడు యాకోబుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు మన యొక్క జీవితాలు ఫలభరితమైనటువంటి జీవితాలుగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని దేవుడు యాకోబుకి ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తుల జీవితాలను చూసినట్లయితే మోసం చేయడం అనేటటువంటిది వాళ్ళ జీవితాల్లో ఒక భాగంగా మారిపోయి అది తప్పు అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించలేరు. అదే స్థితిలో యాకోబు ఉన్నప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి జనముగా దేవుడు యాకోబును చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు అనేటటువంటి వ్యక్తిగా ఒక శ్రేష్టమైనటువంటి దేవుని జనాంగముగా దేవుడు యాకోబును మార్చడానికి ఇష్టపడినటువంటి క్రమంలో యాకోబులో ఉన్నటువంటి ప్రతి పనికి రానటువంటి తీగలని దేవుడు ఏరిపారేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క పేరు పెట్టబడినటువంటి జనాంగానికి ఉండవలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను దేవుడు యాకోబు ద్వారా జరిగిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామా. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. చాలండి. దేవునితో యాకోబు పోరాడినటువంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు అప్పటి వరకు దేవుడు ఆయనని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అనేక సందర్భాల్లో మోసపోతూ ఉన్నాడు. తిరిగి తన జనాంగముగా ఆయన పిలువబడ్డానికి దేవుని యొక్క జనాంగముగా పేరు పెట్టబడినటువంటి యాకోబు తిరిగి ఆయన పాత జీవితంలోకి వెళ్ళిపోతాడేమో అనేటటువంటి ఆలోచనతో దేవుడు ఆయనని పరిశుద్ధపరచి తనలో ఉన్నటువంటి పనికి రానటువంటి తీగలన్నిటిని దేవుడు ఏరి పారవేసి ఆయన ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఫలభరితమైనటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలి అంటే మనము అనుసరించవలసినటువంటి మొదటి సూత్రం ఏమిటంటే మనలో పనికి రానటువంటి తీగల్ని మనము తీసివేయాలి. చాలా సందర్భాల్లో మనలో ఉన్నటువంటి పనికి రానటువంటి తీగలు మన దృష్టికి చాలా శ్రేష్టమైనటివిగా కనిపిస్తూ ఉంటాయి. వాటిల్ని మనలో నుంచి తీసివేయడానికి మనకి ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు బలవంతంగా ఆ పనికి రానటువంటి తీగల్ని మనలో నుంచి తీసివేసేటప్పుడు వేదనకరమైనటువంటి స్థితిని మనము భరించవలసి వస్తుంది. యాకోబు అయితే ఆయన సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయన్ని ప్రాధేయపడుకుంటూ ఉన్నాడు. నన్ను నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనేవనని చెప్పాడు. దేవుడు ఆయనని ఆశీర్వదించి ఆయనలో ఉన్నటువంటి పనికిరాని తీగలన్నింటినీ దేవుడు ఏరివేసి ఒక శ్రేష్టమైనటువంటి జనాంగముగా ఆ దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఫలింపు కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని మనము కొనసాగించాలి అంటే ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రాన్ని మనం గమనించినట్లయితే దేవుని యందు మనము నిలిచి ఉండలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. చాలండి. ఇక్కడ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఎవడు నా యందు నిలిచి ఉండునో అనేటటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే దేవునితో చాలా సందర్భాల్లో మనము దేవునితో నిలిచి ఉండకుండా ఆయన మాత్రం మనతోనే ఉండాలి, మన యొక్క అవసరతలన్నీ తీర్చాలి, మన యొక్క అక్కర్లన్నీ తీర్చాలి, మనల్ని ఫలభరితమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచాలని మనము ఎంతగానో మనము
మనము ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, మీ జీవితాలు, మీ యొక్క ఆత్మీయ జీవితాలు ఫలభరితమైనటువంటి స్థితిలోకి అవి కొనసాగించబడాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది, మనము ఆయన యందు నిలిచి ఉండేటటువంటి అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయనలో మనము నిలిచి ఉండకుండా మన ఇష్టానుసారముగా మనము జీవించడానికి ఇష్టపడతామో, మన యొక్క జీవితాలు అనేక సందర్భాల్లో మన యొక్క ఫలితానికి అడ్డుగోడగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మొదటి కీర్తన 2-3 వచనాలు చూసినట్లయితే దేవుని అందరి నిలిచి ఉండేటటువంటి అనుభవం గురించి ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి కీర్తన 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చాలండి. దేవుని యందలి నిలిచి ఉండడం అంటే ఏమిటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యందలి మనము నిలిచి ఉండాలి అంటే ఆయన ధర్మశాస్త్రమునందు మనము ఆనందించాలంట. అంటే ఆయన వాక్యమందు మనము ఆనందించాలి అనేటటువంటి విషయాన్ని కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థనకు వచ్చినటువంటి మనకు పాటలు చాలా ఉత్సాహంగా అనిపిస్తాయి, ప్రార్థనలు చాలా తక్కువసేపు చేస్తారు కాబట్టి ఆనందకరంగా అనిపిస్తాయి. ఎక్కువ మనకు బోరు కొట్టేటటువంటి సమయం ఎప్పుడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడే. కానీ ఇక్కడ కీర్తనకారుడు దేవుని అందలి నిలిచి ఉండేటటువంటి అనుభవం మనము మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కలిగి ఉండాలి అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు మనము ఆనందించాలి. ఆయన మాట్లాడేటటువంటి ప్రతి మాటను మనము మన జీవితాలకు మనము అన్వయించుకోవాలి. దేవుడు మాట్లాడేటప్పుడు ఎలా మన యొక్క జీవితాల్ని మనము సరి చేసుకోవాలనేటటువంటి విషయాన్ని మనము గమనించడమే కాకుండా ఇంకా ఏమని చెప్తూ ఉన్నాడు చూసినట్లయితే, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించడం అంటే చాలా కష్టమైనటువంటి పనే. ఎందుకంటే రాత్రంతా మమ్మల్ని మేల్కొని ఉండి ప్రార్థన చేయమంటారా అనేటటువంటి అనుమానం మనందరికీ కూడా కలుగుతుంది. కానీ దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనకు మెలకు వచ్చినటువంటి ప్రతిసారి, మన తలంపుకు వచ్చినటువంటి ప్రతిసారి ఆయన వాక్యమును గురించి మనము నెమరు వేసుకుంటే దివారాత్రములు దాన్ని ధ్యానించగలిగేటటువంటి ధన్యతను దేవుడు మనకు దయచేస్తాడు. చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను మనం గమనించినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి శ్రమల్ని బట్టి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్ని బట్టి ఎల్లప్పుడూ వాళ్ళు దేవుని స్తుతిస్తూనే ఉంటారనమాట. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అనారోగ్యాన్ని బట్టి దేవుని వాళ్ళు స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఇరుకులను బట్టి దేవుని వాళ్ళు స్తుతిస్తూ ఉంటారు. స్మరణకు వచ్చినటువంటి ప్రతిసారి దేవుని స్తుతించేటటువంటి భాగ్యం గురించి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనేటటువంటి మాటను చెప్తూ, దేవుని యందలి మనము నిలిచి ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఫలభరితంగా మార్చబడతాయి అంటే 3వ వచనం చూస్తూ ఉన్నాం కదా, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు ఎప్పుడైతే మనము దేవుని యందలి నిలిచి ఉండడానికి మనం సిద్ధపడతామో, దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానించడానికి ఇష్టపడతామో, అప్పుడు మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే నీటి కాలువల యోరన నాటబడినదై. నీటి కాలువ యోరన ఒక చెట్టు నాటబడినప్పుడు దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటంటే, వేసవి కాలంలో కానీ ఎండాకాలంలో ఆ చెరువులో ఉన్నటువంటి ఆ కాలువలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఎండిపోయినా కూడా చెట్టు మాత్రం ఎండిపోదు. ఎందుకంటే దాని యొక్క వేరులు తన్ని భూమిలో ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడి వరకు దాని వేరు ప్రాకిపోతుంది. ఇక్కడ ఈ యొక్క కాలువలో ఒక్క చుక్క నీరు లేకుండా
కంప్లీట్గా అది ఎండిపోయినప్పటికీ కూడా ఆ వేర్లకు మాత్రం తగినటువంటి నీరు అక్కడ సమృద్ధిగా లభిస్తూ ఉంది. అంటే దేవుని యందలి మనము నిలిచి ఉండాలి అనేటటువంటి అనుభవం మన జీవితాల్లో మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, ఎన్ని రకాలైనటువంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని రకాలైనటువంటి ఇరుకులు మనకు కలిగినప్పటికీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలు చెదరిపోకుండా దేవుడి వాటిల్ని సంరక్షిస్తాడనేటటువంటి విషయం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సంరక్షించడమే కాకుండా అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకు వాడిపోకుండా ఏ సమయంలో అయితే మనము ఫలించాలో ఆ సమయంలో దేవుడు మన జీవితాలని ఫలింప చేస్తాడు అనేటటువంటి మాటను ఇక్కడ కీర్తనకారుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ఆదికాండము 16వ అధ్యాయము 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యెను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. చాలండి. ఇక్కడ హాగరు యొక్క జీవితం మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం కదా, హాగర్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. చాలా కాలముగా వివాహమైన తర్వాత అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత తల్లి అయినటువంటి శారా బిడ్డల్ని కనకపోవడం వలన ఆమె హాగర్ తన దాసి అయినటువంటి హాగర్ ద్వారా బిడ్డల్ని కనాలని ఆశపడుతూ ఉంది. ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు హాగరుకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని ఆమె పోగొట్టుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక దాసిగా ఉన్నటువంటి వ్యక్తికి, ఆ కుటుంబానికి యజమానురాలతో సమానమైనటువంటి వారసత్వాన్ని కలిగేటటువంటి అనుభవము, ఒక అవకాశం ఆమె కలిగినప్పుడు హాగరు చేస్తున్నటువంటి పని మనం చూసినట్లయితే, అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అనేటటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హాగరుకు దేవుడిచ్చినటువంటి ఫలింపుని ఆమె దేవునిలో ఉండి నిలుపుకోలేకపోతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒక బానిసగా ఉన్నటువంటి హాగరు, ఒక పనికెత్తిగా ఉన్నటువంటి హాగరుకి ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఆమె ఆశీర్వాదకరమైనటువంటి రీతిలోకి మలుచుకోలేకపోతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ హాగరు ఈ స్థితిలో ఉండకుండా సారామకి అణిగిమెణిగి ఉండుంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ యొక్క వారసత్వాన్ని ఈ యొక్క హాగరు యొక్క సంతానం ద్వారా కూడా కొనసాగించి ఉండేవాడేమో నాకు అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ హాగరు చేస్తున్న పని మనం చూస్తే, అప్పటి వరకు ఒక పనికత్తిగా ఉన్నటువంటి హాగర్ని దేవుడు ఆశీర్వదించగానే ఆమె యొక్క యజమానురాలు ఆమె దృష్టికి నీచురాలైనట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే 5వ వచనం కూడా చదువమ్మా, 6వ వచనం చదువమ్మా. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా. చాలండి. ఇక్కడ శారమ్మ ఆ యొక్క హాగర్ను శ్రమ పెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే హాగరు జీవితంలో శ్రమ ఎదురైందో అప్పుడు హాగరు ఆ యొక్క శారమ్మ దగ్గర నుంచి పారిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏ పని కోసం అయితే హాగరు ఎంపిక చేయబడిందో, ఏ పని కోసం అయితే అబ్రహాము యొక్క కుటుంబంలో దేవుడు పెట్టాడో ఆ పనిని హాగరు మర్చిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో ప్రాక్టికల్గా మనం చూసేటటువంటి అనుభవము ఈ రోజుల్లో ఉంది, ఆ రోజుల్లో కూడా ఉంది. ఏంటంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది చాలా సందర్భాల్లో దేవుణ్ణి మనము మర్చిపోయి దేవుణ్ణి మనము పక్కన పెట్టేటటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. హాగర్ని ఎక్కడో ఉన్నటువంటి హాగర్ని తీసుకుని వచ్చి దేవుడు ఆమెను ఆశీర్వదిస్తే ఆమె ఏం చేస్తుందంటే శారమ్మని తన నీచంగా చూస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో శారా ఆమెని శ్రమ పెట్టినప్పుడు ఆమె అక్కడ నుంచి పారిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడిచ్చినటువంటి ఫలింపుని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దేవుని యందలి నిలిచి ఉండలేనటువంటి అనుభవాన్ని హాగరు జీవితంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హాగరు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆమె
బాగా ఫలిస్తుంది, కానీ ఆ ఫలింపును అనుభవించలేకపోవడానికి కారణం ఏమిటంటే తనలో ఉన్నటువంటి గర్వము. అంటే తన యొక్క మొదటి స్థితిని హాగరు మర్చిపోతూ ఉంది. నేను ఈ యొక్క అబ్రహాము యొక్క కుటుంబంలోనికి ఎలా నేను వచ్చాను, ఏ స్థితిలో దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అనేటటువంటి విషయాన్ని హాగరు మర్చిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యందలి మనము నిలిచి ఉండకుండా మన యొక్క ఆత్మీయ జీవితాలకి అడ్డుగోడుగా ఉండేటటువంటిది గర్వము. చాలామందికి ఈ గర్వము, అహంకారం అనేటటువంటిది బయటికి కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి బయటకు కనిపించకుండా హృదయంలోనే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు పరిస్థితుల్ని బట్టి అది బయటకు వచ్చి తొంగి చూసేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ శారమ్మ అయితే ఏం చేస్తుందంటే, అంతగా ఎక్స్పీరియన్స్ లేదేమో శారమ్మకి, డైరెక్ట్గా ఓపెన్గా బయటకు చూపించేసింది. దానికి తగినటువంటి ఫలితం ఏమనుభవిస్తుందంటే ఆ యొక్క గృహములో నుంచి ఆమె వెళ్ళిపోతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యందలి మనము నిలిచి ఉండలేకపోవడానికి కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి గర్వము. ఎక్కడైనా మనలో దేవుని కంటే ఎక్కువగా మనము దేన్ని ప్రేమిస్తూ ఉన్నాము, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆయన్ని మనము తక్కువ చేసి చూస్తున్నామన్న విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గల్తీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, గల్తీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించున్నాను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే పౌలు భక్తుడు ఆయన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు ఆయనకిచ్చినటువంటి అనుభవాన్ని బట్టి ఆయన గ్రహించినటువంటి సత్యం ఏమిటంటే, దేవుని యందలి మనము నిలిచి ఉండాలి అంటే నేను అనేటటువంటి దాన్ని మనము పక్కన పెట్టాలి. నేను అనేటటువంటి అహాన్ని ఎప్పుడైతే మనము విడిచిపెట్టి నీవు అనేటటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో, నీవు అనేటటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనము గ్రహిస్తామో అప్పుడు దేవుని యందలి నిలిచి ఉండేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే ఇక బ్రతికి ఉన్నటువంటి నేను కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే నా జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కానీ దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని కొరకు, దేవునితో పాటు నేను సిలువ వేసి ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇకను జీవించువాడను నేను కాను అంటే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని బట్టి నేను ఆయనలో నిలిచి ఉండేటటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటటువంటి మాటని ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యందలి మనము నిలిచి ఉండాలి అంటే నేను అనేటటువంటి దాన్ని మనము విడిచిపెట్టి నీవు అనేటటువంటి అనుభవంలోనికి ఎప్పుడైతే మనం వస్తామో, మనలో జీవించేటటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి జీవితం కాదు, కానీ సిలువ వేయబడినటువంటి క్రీస్తు మనలో జీవించేటటువంటి రీతిలో మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము కొనసాగించినట్లయితే ఫలభరితమైనటువంటి జీవితాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మూడవ అనుభవాన్ని కూడా మనం చూసినట్లయితే, దేవునికి వేరుగా ఉండేటటువంటి అనుభవం వలన కూడా మన యొక్క ఆత్మీయ జీవితాలు ఫలింపులోనికి రావట్లేదు అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము బి భాగం చదవమ్మా.
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలండి. ఏమంటున్నాడంటే ఇక్కడ నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు అనేటటువంటి మాటను ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ భూమి మీద మనము మనుషులుగా జీవించేటప్పుడు ఎవరితో అయినా మనము ఎందుకు విభేదిస్తాము అంటే మన అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కలవనప్పుడు వాళ్ళతో మనం ఉండడానికి కానీ మాట్లాడడానికి కానీ మనము ఇష్టపడము. ఇక్కడ కూడా ప్రభు ఏమంటున్నాడంటే మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ చాలా సందర్భాల్లో మన జీవితాలను మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని చేయి పట్టుకొని ముందుకు నడిపించి ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని, ఆశీర్వాదకరమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జీవితాలని దేవుడు మనకు దయచేసినప్పుడు మనకు తెలియకుండానే దేవునికి మనము దూరం అయిపోతూ ఉంటాము. కానీ మనము చాలా సందర్భాల్లో దూరం అయిపోయి చాలా దూరం వెళ్ళిపోయి ఆయన్ని మనము చేరుకోలేనంత దూరం వెళ్ళిపోయినప్పుడు కానీ మనము గ్రహించలేమన్నమాట. మనకు దేవునికి మధ్య చాలా పెద్ద అగాధం ఏర్పడిపోయింది. ఈ అగాధాన్ని మనము ఎలా పూడ్చుకోవాలనేటటువంటి విషయాన్ని గ్రహించకుండానే చాలా సందర్భాల్లో దేవునికి మనము దూరం అయిపోయేటటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే మీరు నాకు వేరుగా ఉండి ఏమీ మీరు చెయ్యలేరు అనేటటువంటి మాటను స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఫలభరితమైనటువంటి జీవితాలు మీరు కలిగి ఉండాలంటే నాతో పాటు మీరు ఉంటే తప్ప మీరు ఫలభరితమైనటువంటి స్థితిలోకి మీ జీవితాలు రావు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయము 19-20 వచనాల్లో మనకు ధనవంతుని లాజరు యొక్క ఉపమానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19-20. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. చదువు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ధనవంతుని జీవితంలో మనం చూసినట్లయితే సర్వ సుఖాలు అతనికి ఉన్నాయి, ఐశ్వర్యాలతో నివసిస్తూ ఉన్నాడు, సుఖ సంతోషాలతో నివసిస్తూ ఉన్నాడు. ఇవన్నీ అతనికి ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం ఆయన జీవితంలో లేనట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే అది మనం చెప్పుకున్న రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం అన్న విషయాన్ని చాలాసార్లు మనం గ్రహించలేము. అది గ్రహించే లోపల మనకు ఆలస్యం అయిపోతుంది. ఆ యొక్క దేవుడిచ్చేటటువంటి అమూల్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం కోల్పోయేటటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ ధనవంతుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, ఏ లోటు లేదు, సర్వ సమృద్ధిని దేవుడు ఆయనకి అనుగ్రహించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే విధముగా లాజరు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే లాజరు ఎలా బ్రతుకుతూ ఉన్నాడు అంటే దారిద్ర్యములో బ్రతుకుతున్నాడంట. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. కురుపులతో నిండి ధనవంతుని యొక్క ఇంటి వాకిటలో లాజరు పడి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. లాజరు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇతను ఈ లోకములో ఉన్న అన్నీ కూడా అతని జీవితంలో లేవు, కానీ అన్నిటికీ అతను వేరుగా పెట్టాడు. కానీ ఒక్కరినే మాత్రము లాజరు కలిగి ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుని కలిగి ఉన్నటువంటి జీవితము లాజరు జీవితంలాగా మనకి ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి సర్వ సంపదలు కలిగినటువంటి ధనవంతుడి జీవితంలో దేవుడు వేరుగా ఉన్నాడు. ఏమీ లేనటువంటి లాజరు జీవితంలో దేవుడు లాజరుతో పాటే ఉన్నాడు. లాజరు దేవుని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఫలింపు, ఈ లోక సంబంధమైనటువంటి ఫలింపు ఎవరిలో కనిపిస్తుంది? మనుషుల కంటే ధనవంతుల్లో కనిపిస్తుంది. లాజర్ను చూసినప్పుడు ఎవరు కూడా వెరీ గుడ్, లాజర్ చాలా ఫలభరితమైనటువంటి స్థితిలో ఉన్నాడన్న విషయాన్ని ఎవ్వరు కూడా చెప్పరు. ఎందుకంటే బాహ్య రూపకంగా, అంటే ఫిజికల్గా ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని చూసినప్పుడు వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క హోదాని బట్టి వీళ్ళు చాలా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తారే తప్ప మనస్సులో దేవునితో
మనకున్నటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి ఎవ్వరు కూడా వీళ్ళు దేవునితో ఉన్నారు, వీళ్ళు దేవునితో కలిసి ఉన్నారు అనేటటువంటి మాట ఎవరు కూడా మనము మాట్లాడము. అదే విషయాన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లాజరుని ఒక దరిద్రుడు ఉన్నాడు, ఈ ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడి ఉన్నాడు అనేటటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని సంపాదించుకోవడానికి మనము చాలా ప్రయాసపడతాము, చాలా ప్రాకులాడతాము. కానీ ఒక్క దేవుడు మనతో పాటు ఉంటే ఆయన ఈ లోకంలో మనకు అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు సమకూర్చగలడు అనేటటువంటి విషయాన్ని మనము విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మనతో పాటు ఉంటే ఏది మనకు శ్రేష్టమైందో, ఏది మనకు ఉపయోగకరమైందో, ఏది మన జీవితాల్లో ఫలభరితముగా ఉంటుందో అలాంటి వాటిని దేవుడు మనకు ఇస్తాడు. ఆ విషయాన్ని ఇక్కడ ఎవరు ధనవంతుడు మర్చిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బాగా సుఖపడ్డాడు, బాగా సంతోషపడిన తర్వాత ఒకానొక దినమున చనిపోతూ ఉన్నాడు. చనిపోయి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే పాతాళ లోకానికి వెళ్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ధనవంతునికి ఎవరు కనిపించారు? లాజరు కనిపించాడు. లాజరు చూడంగానే ధనవంతుడు అనుకొని ఉంటాడు, ఈ లాజరే కదా మా ఇంటి గేటు బయట పడిపోయి ఉండేవాడు, కుక్కలు చేతున్న కురుపులు నాకుతున్నాయి కదా అన్నటువంటి లాజరుని చూసిన వెంటనే ధనవంతునికి ఏమి గుర్తుకొచ్చింది? ఆ యొక్క సీన్ అంతా గుర్తొచ్చి ఉంటుంది అన్నమాట. లాజర్ని ఇప్పుడు చూసినట్టే లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంటే అబ్రహాం ఎవరో తెలుసు, యెహోవా దేవుడు ఎవరో తెలుసు, ఇస్సాకు ఎవరో తెలుసు, యాకోబు ఎవరో తెలుసు. ధనవంతునికి దేవుని యొక్క ప్రత్యక్షత తెలుసు, దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందో కూడా తెలుసు. కానీ అతని జీవితం అంతా కూడా దేవునికి వేరుగా జీవించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజర్ను చూసి అడుగుతూ ఉన్నాడు. ఏమంటాడంటే, ప్రభువా లాజర్ని పంపించు, కొనవేటితో నీళ్లతో నా నాలుకను తడుపుతాడు అని చెప్పినప్పుడు అబ్రహాం పలుకుతున్న మాటలు మనం ఇక్కడ చూస్తే 27వ వచనం చదువమ్మా. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలని నిన్ను వేడుకొంచున్నాను. నేను చాలండి. ఎప్పుడైతే అబ్రహాంను అడుగుతున్నాడు, అబ్రహాం చెప్తూ ఉన్నాడు, అయ్యా ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు, అక్కడ వాళ్ళకి ఇక్కడ రాలేరు నాయన, కేవలం చూసుకోవడం మాత్రమే కానీ ఇక్కడ వాళ్ళు ఫ్రీగా అక్కడికి రాలేరు, నువ్వు పాతాళంలో ఉన్నావు, మేము స్వర్గంలో ఉన్నావు అన్న మాటను జ్ఞాపకం చేసినప్పుడు ఇప్పుడు గుర్తుకొస్తుంది ధనవంతునికి ఏమని? నేను భూమి మీద నివసించినంత కాలము నేను దేవునికి వేరుగా ఉండి నా జీవితాన్ని నేను గడిపాను అన్న విషయము ఎక్కడ గ్రహించాడు అంటే పాతాళ లోకంలో నుంచి గ్రహించి అప్పుడు అడుగుతున్నాడు అబ్రహాముని. ఏమంటున్నాడంటే, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవల్లని నిన్ను వేడుకొనుచున్నాను. తన ఇంటి వాకిట పడి ఉన్నప్పుడు లాజరు అతనికి పనికి రాలేదు, లాజరుకు ఒక పూట భోజనం పెట్టడానికి అతని చేతులు రాలేదు. కానీ ఇప్పుడు ఎవరు అవసరం వచ్చారు? లాజరు అవసరం వచ్చాడు. ఎందుకంటే లాజరుతో పాటు ఎవరున్నారంటే దేవుడున్నాడు. లాజరు దేవునికి వేరుగా ఉండకుండా దేవుని కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు ధనవంతుడు గ్రహించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు తెలిసింది అతనికి దేవునికి వేరుగా ఉంటే మన జీవితం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని ధనవంతుడు ఇప్పుడు గ్రహించాడు. కానీ అప్పటికి ఏమైపోయిందండి? ఆలస్యం అయిపోయింది. ఇంకా ఇక్కడ వారు అక్కడికి పోయే ఛాన్స్ లేదు నాయన. అక్కడ అబ్రహాం చెప్తున్న మాటలు మనం గమనిస్తే కింద వాక్యం కూడా చదువు. అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. చాలండి. ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళ వద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక మంది వాళ్ళకు అందుబాటులో ఉన్నారు నాయన. వాళ్ళు ప్రకటించినటువంటి వాక్యాన్ని మీ సహోదరులు నువ్వు కూడా అంగీకరించలేదు, మీ సహోదరులు కూడా అంగీకరించలేదు. అంటే మీరు జీవించిన జీవిత కాలం అంతా కూడా దేవునికి వేరుగా ఉండి మీ ఇష్టానుసారంగా మీరు జీవించారు. కాబట్టి
ఇప్పుడు మీరు ఈ యొక్క భాగ్యాన్ని నువ్వు తిరిగి పొందలేవు, మీ అన్నదమ్ముళ్ళు కూడా తిరిగి దాన్ని పొందలేరు. ఎందుకంటే ప్రవక్తలు ఉన్నారు, మోషే ధర్మశాస్త్రం ఉంది, దాన్ని బోధించగలిగినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు మారు మనసు పొందితే తప్ప తిరిగి వాళ్ళు ఈ యొక్క రాజ్యంలోనికి వాళ్ళు ప్రవేశించలేరు అనేటటువంటి మాటను అబ్రహాము జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 31వ వచనం కూడా చదువమ్మా. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పం అనెను. చాలండి. ఏమంటున్నాడంటే అబ్రహాము, మోషే ప్రవక్తలు చెప్పినటువంటి మాటని వినని వాళ్ళు, చనిపోయినటువంటి లాజర్ నేను పంపిస్తే ఈ లాజర్ చెప్పిన మాటలు వింటారయ్యా, వినరు అనేటటువంటి మాటను దేవుడు ఇక్కడ అబ్రహాం ఇక్కడ ధనవంతునితో మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనము జీవించేటప్పుడు ఆయనకు వేరుగా ఉండేటటువంటి అనుభవం వలన మన జీవితాలు ఫలింపులోనికి రావట్లేదన్న విషయాన్ని మనము గ్రహించాలి. ధనవంతుడైతే బ్రతికినంత కాలము దేవునికి వేరుగా బ్రతికాడు. తన దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి తన ఇష్టానుసారంగా ఆయన జీవించాడు. లాజర్ అయితే దేవుణ్ణి కలిగి బ్రతికినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునితో పాటు బ్రతికాడు, దేవుణ్ణి కలిగి బ్రతికాడు. కాబట్టి అతను మరణము తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని లాజరు పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు ఫలింపు కలిగినటువంటి ఆత్మీయ జీవితాలుగా ఉండాలి అంటే ఈ 3 విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి పనికి రానటువంటి తీగల్ని మనము తీసివేయాలి. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని యందలి నిలిచి ఉండలేనటువంటి అనుభవాలు ఏమన్నా ఉంటే వాటిల్ని మనం సరి చేసుకొని దేవుని అందరి మనము నిలిచి ఉండాలి. మూడోదిగా మనం చూసినట్లయితే దేవునికి వేరుగా ఉండేటటువంటి అనుభవాలు మనలో ఉన్నాయా లేదని మనము పరీక్ష చేసుకొని దేవుణ్ణి కలిగి ఉండేటటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి. ఎందుకంటే దేవునికి వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరనేటటువంటి మాటను దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ఇలాంటి ఆత్మీయ జీవితాలు కలిగి ఫలభరితమైనటువంటి జీవితాలని కొనసాగించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక.